పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, ఉదయం కోళ్లు కూయడం, ఇలా ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య మరియు లక్ష్మి అనే దంపతులు జీవించేవారు. వారు సాధారణ రైతు కుటుంబం. కష్టపడి పని చేస్తూ జీవితం గడిపేవారు. ఒక రోజు వారి ఇంట్లో ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. రామయ్య గారు, శుభాకాంక్షలు. మీకు అబ్బాయి పుట్టాడట. అవును, మీ కుటుంబానికి వారసుడు వచ్చాడు. అబ్బాయి పుట్టినందుకు అందరూ చాలా సంతోషించారు. కాని అదే సమయంలో పుట్టిన చిన్న అమ్మాయిని మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రామయ్య, వీళ్ళిద్దరూ కూడా మన పిల్లలే. ఇద్దరినీ సమానంగా అవును లక్ష్మి, కాని అబ్బాయి మాత్రం మన కుటుంబానికి భవిష్యత్తు. రోజులు గడిచాయి. పిల్లలు కాస్త పెద్దవాళ్లు అయ్యారు. అబ్బాయికి రవి అని పేరు పెట్టారు. అమ్మాయికి హైమ అని పేరు పెట్టారు. హైమ చిన్నప్పటినుంచే చాలా తెలివైన అమ్మాయి. కొత్త విషయాలు తెలుసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. హైమ, రవి, లేవండి పిల్లలు. పాఠశాలకు వెళ్లాల్సిన టైం అయింది. అమ్మా, ఇంకో కొద్దిసేపు పడుకుంటాను. కొద్దిసేపటికి ఇద్దరూ తమ బ్యాగ్ తీసుకుని పాఠశాలకు బయలుదేరారు. అన్నయ్య, ఈరోజు టీచర్ కొత్త కథ చెబుతారట. నాకు చదువు కన్నా ఆటలు బాగుంటాయి. కానీ నాకు చదువు చాలా ఇష్టం. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లడం హైమకు ఒక పండగలా అనిపించేది. పిల్లలు, ఎవరు హోంవర్క్ పూర్తి చేశారు? టీచర్, నేను చేశాను. రవి, నువ్వు కూడా కొంచెం హైమలాగా చదువుపై దృష్టి పెట్టాలి. నాన్న, ఈరోజు టీచర్ నన్ను క్లాస్లో చాలా మెచ్చుకున్నారు. హైమ, అమ్మాయిలు అంతగా చదవాల్సిన అవసరం లేదు. ఇంటి పనులు నేర్చుకుంటే చాలు. ఆ మాటలు విన్న హైమ కొద్దిసేపు, హైమ, నువ్వు బాధపడకు. నువ్వు నీ చదువు కొనసాగించు. ఆ రాత్రి హైమ తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఎంత కష్టం వచ్చినా నేను చదువు ఆపను. కాని హైమ జీవితంలో త్వరలోనే ఒక పెద్ద పరీక్ష రాబోతోంది. ఆ పరీక్ష ఏమిటి? హైమ దాన్ని ఎలా ఎదుర్కొంటుంది? అది తెలుసుకోవాలంటే తర్వాతి భాగాన్ని తప్పకుండా చూడండి.